హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ నాడి. లాస్ట్ వీక్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నష్టాల్లోనే క్లోజ్ అయినాయి. అంటే నిఫ్టీ ఒక -340 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ -1 క్లోజ్ అయింది. అలానే సెన్సెక్స్ కూడా డౌన్లోనే క్లోజ్ అయింది. కానీ సర్ప్రైజింగ్లీ ఏంటంటే మన గురువారం రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు అది చాలాసేపు డౌన్లో ఉండి ఒకటేసారి ఆల్మోస్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపల ఫుల్ రికవర్ అవ్వడం మొదలుపెట్టింది. అది చార్ట్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మీరు ఒకసారి దాన్ని చూస్తే మీరు స్టన్ అయిపోతారు. అసలు ఆ మూమెంట్ అలా ఎలా వచ్చిందని చెప్పని నార్మల్లీ అది అర్థం కాదు ఎవరికి. మన సబ్స్క్రైబర్స్ అందరూ మ్యాక్సిమం ఎంజాయ్ చేస్తుంటారు నేను అనుకుంటాను. ఎందుకంటే అది టీసీఆర్ లెవెల్ 3rd లెవెల్ దగ్గర ఉండింది. ఆ 3rd లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ ఎంత ఫాస్ట్గా వచ్చిందంటే ఇంటర్డే లెవెల్ కానీ మీరు కానీ చూస్తే అది 3rd లెవెల్ దగ్గర ఉంది. ఇంటర్డే లెవెల్ దగ్గర అక్కడి నుంచి ఆల్మోస్ట్ 12 గంటలప్పుడు మొదలైంది అప్ మూమెంట్. 12 గంటలప్పుడు ఆల్మోస్ట్ మొదలైన అప్ మూమెంట్ అంటే 22,182 దగ్గర నుంచి మొదలైంది లో. అది యాక్చువల్లీ అక్కడి నుంచి మొదలైంది డైరెక్ట్గా 22,000 ఆల్మోస్ట్ 782 వరకు వచ్చింది. అంటే నియర్లీ ఒక 500 పాయింట్ల వరకు ర్యాలీ అయింది అప్ సైడ్. సిగ్నల్ ఆఫ్టర్ సిగ్నల్ మన దాంట్లో బై వస్తూనే ఉన్నాయి. నేను మన చార్ట్ చూపించి చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఈ చార్ట్స్ ఉన్న దానివల్ల మీకు అడ్వాంటేజ్ అనేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని మీరు కానీ చూస్తే. దానికన్నా ముందు మనం వీకంతా చాలా వొలటైల్గా ఉందని మీ అందరికీ తెలిసిందే. ఆ వొలటాలిటీకి రీజన్ ఇరాన్ యుఎస్ఏ వార్ చాలా ఒడిదుడుకులో ఉంది. అంటే ఒకరోజు సాల్వ్ అవుతుందంటారు, ఒకరోజు తీవ్రంగా ఉందంటారు. యాజ్ ఆఫ్ నో ఏంటంటే 36వ రోజుకు చేరింది ఇప్పుడు ఈ రోజు కూడా యాక్చువల్లీ ట్రంప్ వాళ్ళకి ఒక 10 days ఎక్స్టెండ్ చేశాడు కదా డెడ్ లైన్. అది 6వ తారీఖు రేపు కంప్లీట్ అవుతున్నది. అతను 2 రోజుల నుంచి ట్విట్టర్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు, సోషల్ మీడియాలో. అది క్విక్గా డీల్ చేసుకోండి, లేదంటే నేను మీకు నరకం చూపిస్తానని వాళ్ళని భయపెడుతున్నాడు ఇరాన్ వాళ్ళని. వాళ్ళు నువ్వేమైనా చేసుకోబో, నువ్వు కానీ గ్రౌండ్ వరకు వస్తే మేమే నీకు నరకం చూపిస్తామని ఉల్టా వాళ్ళు రివర్స్ వాళ్ళు థ్రెటన్ చేస్తున్నారు ట్రంప్ను కూడా. సో ఇది ఎక్కడికి చేరుతుంది అనేది మనకు తెలియదు. కానీ స్టార్టింగ్లో మార్కెట్లో భారీగా రియాక్షన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మనకు మార్కెట్లో అంతగా మార్కెట్ రియాక్ట్ అవ్వడం లేదు. అంటే స్టార్టింగ్లో మనకి నిఫ్టీ కూడా ఒక 500-600 పాయింట్లు పడిపోయింది కదా, మీరు అందరూ చూసే ఉంటారు. డవ్ ఒక 800-900 పాయింట్లు పడుతుండేది. ఇప్పుడు డవ్ ఫ్రైడే రోజు కూడా క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ -60లో క్లోజ్ అయింది. గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయినా వరల్డ్ మార్కెట్స్ అన్నీ అంత అబ్నార్మల్గా ఏమీ రియాక్ట్ అవ్వడం లేదు. ఇన్ఫ్యాక్ట్ థర్స్డే రోజు వరల్డ్ మార్కెట్స్ అన్నీ, ఏషియన్ మార్కెట్స్ అన్నీ అప్లోనే ఉన్నాయి. చాలా మటుకు 1-2 డౌన్లో ఉన్నాయి, మిగతావన్నీ అప్లోనే ఉన్నాయి. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమొస్తుందంటే ట్రంప్ ఏమంటాడు, అది హార్మోస్ది మీరు ఓపెన్ చేయండి, ఓపెన్ చేసిన తర్వాతే నేను సీజ్ ఫైర్ ఒప్పుకుంటాను, నేను నెగోషియేట్ చేస్తాను అంటున్నాడు. వాళ్ళు అసలు నేను సీజ్ ఫైర్ అడగలేదు, నువ్వు మమ్మల్ని ఓపెన్ చేయడం అని చెప్పడం అనేది మేము చేయింపమని చెప్పి వాళ్ళు అంటారు. ఇది మెయిన్ ఇష్యూ. ఇప్పుడు మనకు సంబంధించిన దానికి వస్తే మనకు అది అసలు సమస్య కాదు హార్మోజ్ అనేది. ఎందుకంటే అది ఆల్రెడీ మన షిప్స్ అన్నీ అలౌ చేస్తున్నారు కాబట్టి ఇండియాకు పెద్ద సమస్య లేదు. మన గవర్నమెంట్ తోటి కార్డియల్గానే ఉన్నారు కాబట్టి వాళ్ళు అది పెద్ద సమస్య ఉండదు. ఇప్పుడు ఇవన్నీ తీసి న్యూస్ ఇష్యూస్ తీసి మనకని పక్కన పెడితే ఇది ఆగుతుందా ఆగవుతుందా లేదా అనే దాని మీద మార్కెట్ కన్ఫ్యూషన్లో ఉంది. అసలు ఎప్పుడు తేలుతుంది ఈ యుద్ధం అనేది అర్థం కావట్లేదు. స్లోగా ఏంటంటే మార్కెట్స్ అలవాటు అవుతున్నాయి. యుద్ధం జరుగుతున్నది. ఇప్పుడు మనకి యుక్రెయిన్ రష్యా యుద్ధం వార్ జరుగుతున్నది కదా, అలానే మెల్లగా దీనికి అలవాటు అవుతున్నాయి మార్కెట్స్. అందుకనే విపరీతంగా రియాక్ట్ అవ్వటం లేదు. స్టార్టింగ్లోనే రియాక్ట్ అవుతాయి, తర్వాత రియాక్ట్ అవ్వడం మానేసే అది చాలా ఫ్లాట్గా ఉన్నాయి. కానీ ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఈ యుద్ధంలో ఇరాన్ యుఎస్ఏ యుద్ధంలో ఏంటంటే ఆయిల్ అనేది చాలా క్రూషియల్ కదా, ఆయిల్ సమస్యలో ఉంది. దానివల్ల వరల్డ్ అంతా ఇంపాక్ట్ అవుతున్నది ఎకనామికల్. ఎందుకంటే ఆయిల్ ధరలు పెరిగిపోతే అన్ని మార్కెట్స్ మీద, అన్ని కంట్రీస్ మీద భారం పడుతుంది అనేది అది ఒకటే సమస్య తప్ప అదర్వైజ్ వాళ్ళు ఎన్నాళ్ళు కొట్టుకున్నా ఎవరు పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు ఉక్రెయిన్ అండ్ మన రష్యా వాళ్ళు గొడవ పడుతున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఇక్కడ ఇరుక్కుపోయింది ఇష్యూ, అది సాల్వ్ చేయాలి. అది ఈ వారంలో సాల్వ్ అవుతుందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. కానీ దానికన్నా ముందు ఏంటంటే మార్కెట్స్ ఈ వారం రియాక్ట్ అవుతాయా లేదా, అంటే ప్లస్లోకి వస్తాయా లేదా, అంటే కనీసం ఆల్రెడీ 30 రోజుల నుంచి కంటిన్యూస్గా పెరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఈ వారం అంతా అది అప్ ఉంటుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను. ఒకసారి మీరు చూడండి, మీకు ఐడియా వస్తుంటుంది మార్కెట్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పాను. ఫస్ట్ మన మార్కెట్స్ ఎలా క్లోజ్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మొన్న మనకి ఆల్మోస్ట్ చెప్పా కదా మీకు 500 పాయింట్లు రికవర్ అయ్యేదిన +21 దగ్గర క్లోజ్ అయింది.
సెన్సెక్స్ మీకు 182 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మీకు 115 పాయింట్లు అప్లో క్లోజ్ అయింది. ఇక్కడ మీరు చూస్తున్న చార్ట్ చూస్తున్నారు చూడండి. ఈ చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది కాకుండా మన టీసీఆర్ చార్ట్స్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే చూస్తున్నారు వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది ఇది మార్కెట్ ఎక్కడి నుంచి రికవర్ అవుతుంది. ఎందుకంటే టీసీఆర్ లెవెల్ దగ్గర నుంచి ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, టీసీఆర్ సెకండ్ అండ్ థర్డ్ లెవెల్ దగ్గరికి వచ్చిందంటే అక్కడి నుంచి మార్కెట్ కంపల్సరీగా బౌన్స్ బ్యాక్ అవుతుంది, చాలా ఫాస్ట్గా బౌన్స్ అవుతుంది. కరెక్ట్గా ఇది ఆల్మోస్ట్ అదే లెవెల్లో వచ్చేది ఆల్మోస్ట్ బౌన్స్ అవ్వడం మొదలుపెట్టింది కంటిన్యూస్గా. ఇది మీరు కానీ చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది మార్కెట్స్ ఈ మూమెంట్. ఎందుకంటే చాలాసేపు సరే మీరు నిఫ్టీ ఇప్పుడు నిన్న జరిగింది మనకు గురువారం సెన్సెక్స్ ఎక్స్పైరీ జరిగింది. చాలాసేపు అది సెన్సెక్స్ ఎక్స్పైరీ ఆల్మోస్ట్ సెన్సెక్స్ థర్డ్ లెవెల్ దగ్గర ఉంది చాలాసేపు. అంటే మీకు దగ్గర 71,570 ఈ సెన్సెక్స్ లెవెల్ యాక్చువల్లీ 71,540 అక్కడే ఉన్నది చాలాసేపు. అది లో టచ్ అయింది ఆల్మోస్ట్ మార్నింగే అక్కడికి వెళ్ళిపోయింది. మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ మధ్యాహ్నం 12 వరకు ఆల్మోస్ట్ 11:30-12 వరకు ఆల్మోస్ట్ అక్కడే ఉన్నది. అక్కడి నుంచి మూవ్ అవ్వడం మొదలుపెట్టింది పైకి. ఎంత ఫాస్ట్గా మూవ్ అయిందంటే నియర్లీ ఒక సెన్సెక్స్ అయితే ఒక 1000 పాయింట్లు పెరిగిందని చెప్పాలి. లో నుంచి ఆల్మోస్ట్ హైక్ కానీ కంపేర్ చేసుకుంటే ఒక 1000 పాయింట్స్ నియర్లీ గెయిన్ అయింది. నిఫ్టీ ఒక 500 పాయింట్స్ వరకు గెయిన్ అయింది. ఇది మన ఫ్రైడే రోజు థర్స్డే రోజు జరిగింది. ఫ్రైడే మనకు హాలిడే ఉంది. సో మనకి క్వశ్చన్ ఏమొస్తుందంటే నెక్స్ట్ ఎలా ఉంటుంది అన్నది కదా అందరికి మెయిన్ ఇంపార్టెంట్. అంటే రేపు ఓపెన్ అవుతున్నప్పుడు మార్కెట్ ఎలా ఉంటుంది, దానికి మనకి మినిమం డేటా కావాల్సి వస్తుంది. అంటే మనకి ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది, నెక్స్ట్ వీక్ ఆర్బీఐ పాలసీ ఉంది బుధవారం రోజు. సో మనకి ఎక్స్పైరీ ఉంది మంగళవారం రోజు నిఫ్టీ ఎక్స్పైరీ. సో దానికి మనకు కావాల్సిన మినిమం డేటా అని చెప్పి పుట్కాల్ రేషియో ఇస్ మినిమం డేటా. పుట్కాల్ రేషియో ఆఫ్ నిఫ్టీ ఎంత ఉందంటే 1.16 ఉంది. 1.16 ఉందంటే ఏంటంటే ఆల్రెడీ మొన్నటి వరకు 0.7 0.8 ఉన్నది. అది షార్ట్స్ కవర్ అయ్యేదిను. ఇప్పుడు ఆల్మోస్ట్ పుట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మన కాల్స్ తక్కువ ఉన్నాయి. అంటే మార్నింగ్ ఒక డౌన్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా డౌన్ ఓపెన్ అయినా తొందరపడి సెల్ చేయకండి. ఎందుకంటే చాలా ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. రేపు మార్నింగ్ ఈ పుట్కాల్ రేషియో ఉంటే ఇంకా కొంచెం కవర్ అవుతుందేమో షార్ట్ కవరింగ్ అని ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ప్రీమియంగా చూసుకుంటే మీకు నిఫ్టీ 22,000 ఫ్యూచర్ నేను చెప్పేది 22773 దగ్గర ఉంది. అంటే 73 పాయింట్ ప్రీమియం ఉంది. అంటే 73 పాయింట్ ప్రీమియం ఉంటుంది. అంటే 73 పాయింట్ ప్రీమియం ఉంటుంది. ఏంటంటే ఎల్లుండి కానీ ఎక్స్పైరీ ఉందనుకోండి, ఫస్ట్ ఈ ప్రీమియం కాస్త అంటే వాళ్ళు అన్మైండ్ చేశారనుకోండి, ఎల్లుండి అయితే మార్నింగ్ ఒకవేళ అప్ ఓపెన్ అయినా కిందకి వెళ్ళిపోయే ఎప్పుడు ఎక్స్పైరీ రోజు ఏమవుతుందంటే ఫస్ట్ లాంగ్ అన్మైండింగ్ జరుగుతుంది, తర్వాత షార్ట్ కవరింగ్ జరుగుతుంది. మన ఫ్రైడే కూడా చాలాసేపు లాంగ్ అన్మైండింగ్ జరిగి లాస్ట్ షార్ట్ కవరింగ్ జరిగింది కాబట్టి అంత బాగా అంత స్ట్రాంగ్గా పెరిగిపోయింది. తర్వాత మనకి ఇక్కడ నేను ఎఫ్ఐ డేటా ఇచ్చిన ఒకసారి చూడండి. ఎఫ్ఐ డేటా ఆఫ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఆఫ్ ఎఫ్ఐఎస్ డిఎస్ అందరిది ఇచ్చిన మీరు చూడండి. ఇక్కడ వీళ్ళు బై సైడ్ సెల్ సైడ్ రెండు సైడ్లో యాడ్ చేస్తున్నారు. బై అంటే ఫ్యూచర్స్ బై వర్సెస్ సెల్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్కి 1:4 ఉంది. మొన్నటి వరకు అది 1:9 1:8 ఉంది. ఇప్పుడు 1:4 ఉందంటే వీళ్ళు కూడా కొంచెం బై సైడ్ ఇంట్రెస్ట్ వస్తున్నారు. నార్మల్ డిఐఎస్ ఎప్పుడు బైలోనే ఉంటుంది ఫ్యూచర్స్. తర్వాత రీటైలర్స్ కూడా బైలో ఉన్నారు. రిటైలర్స్ ఎప్పుడు బైలోనే ఉంటారు. తర్వాత మనకి బ్రోకర్స్ వీళ్ళు ప్రొపరేటర్స్ అంటే వాళ్ళు హై నెట్ ట్రేడర్స్ అండ్ బ్రోకర్స్ వాళ్ళు బైలోనే ఉన్నారు ఇప్పుడు కూడా. టోటల్గా ఈ చార్ట్ చూసుకోండి మీకు అర్థమవుతుంది. అంటే నేను ఈ డేటా ఇచ్చున్నాను మీకు మొన్నటితో కంపేర్ చేస్తే ఎంత పెరిగింది అనేది మీకు దీన్ని చూస్తే క్లియర్గా అర్థమవుతుంటుంది. ఒకసారి మీరు చూసుకోండి. తర్వాత మనకి రేపు వాచ్ చేస్తాను లెవెల్ ఏంటి నిఫ్టీ రేపు వాచ్ చేస్తున్నాను. కానీ మీరు కానీ చూస్తే 22685 ఇస్ ది లెవెల్ టు వాచ్. దాన్ని వాచ్ చేయండి. ఎందుకంటే దాని పైనకి వచ్చి క్లోజ్ అయింది. అది కానీ క్రాస్ అయితే మనకి 22,898కి వెళ్ళిపోద్ది. అది కానీ క్రాస్ కాలేదనుకోండి మళ్ళీ కిందకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కింద 22411కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకవేళ కిందకి కానీ వస్తాయి. లేదు దీని పైన కానీ ఉంటే 22898కి వెళ్తుంది. అది కూడా కానీ దాటితే 23,186. ఈ లెవెల్స్ అన్నీ మీరు ఆల్రెడీ మేము చెప్తున్నది మీరు రెగ్యులర్గా వింటూనే ఉంటారు. అది ఒకసారి చూసుకోండి. తర్వాత యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ నేను మీకు చెప్తున్నా కదా, యూఎస్ మార్కెట్స్ ఫ్లాట్గా క్లోజ్ అవుతున్నాయి. కరెక్ట్గా రేపు వాళ్ళ ఫ్యూచర్స్
ఈరోజు వాళ్ళు అంటే రేపు మండే మార్నింగ్ ఫ్యూచర్స్ వాళ్ళు స్టార్ట్ అవుతున్నది అనగానే ట్రంప్ ఈరోజు నైట్ ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఒకటి ఈరోజు ఇవ్వకపోయినా రేపు మార్నింగ్ వాళ్ళ మార్కెట్స్, రేపు ఈవినింగ్ వాళ్ళ మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయి అనగా దాని ముందే ఏదో ఒకటి వార్ అయిపోయిందని, వార్ దగ్గరకు వచ్చేసిందని ఏదో ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తాడు. బికాజ్ మార్కెట్స్ని పడ్డం హీ డజంట్ లైక్, యాక్చువల్లీ ఇష్టపడ్డా అతను. అందుకని ఏదో ఒకటి సపోర్టింగ్గా మార్కెట్కి ఇస్తూనే ఉంటాడు. లేదంటే సడన్లీ ఈ రోజు రేపట్లోపల కానీ ఏదైనా సీజ్ ఫైర్ లాంటిది ఇద్దరు అగ్రి అయ్యారు. ఎందుకంటే ట్రంప్ ఈజ్ రెడీ టు సీజ్ ఫైర్, ఆగేదానికి రెడీగా ఉన్నాడు. ఇరాన్ కూడా కానీ ఎస్ అన్నది అనుకోండి, అప్పుడు మార్కెట్స్ ఏమైనా సడన్గా బ్లాస్ట్ అయితే మనం చెప్పలేము. రేపు మార్నింగ్ ఫ్యూచర్స్ కానీ భారీగా అప్ ఉంటే మనం చెప్పలేము. బట్ ఏంటంటే ఈ వారం అంతా కొంచెం డైరెక్షన్ బెటర్గా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత గోల్డ్ సిల్వర్ కానీ మీరు కానీ చూస్తే, గోల్డ్ సిల్వర్ ఆల్రెడీ రేంజ్ బౌండ్లో తిరుగుతున్నాయని చెప్పాను కదా, అది 1,48,000 దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతున్నది. అండ్ సిల్వర్ 2,32,000 దగ్గర సిల్వర్ ట్రేడ్ అవుతున్నది. ఇది ఒకసారి ఇక్కడ గోల్డ్ సిల్వర్ ఈ రీడింగ్స్ ఇచ్చినా మీరు ఒకసారి చూసుకోండి. క్రూడ్ ఒకటే 10,400 దగ్గర ట్రేడ్ అవుతున్నది. అదొకటి తప్ప గోల్డ్ సిల్వర్ అంతా రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతున్నాయి. +2,000 -3,000 ఇట్లా ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పేది అదే. ఇక్కడ ఇచ్చిన్నాను గోల్డ్ సిల్వర్ క్లోజింగ్, అది చూసుకోండి. తర్వాత క్రూడ్ ఆయిల్ మాత్రం ఇది కరెక్ట్గా వార్ డెసిషన్ బేస్ చేసుకొని అది కిందగానే తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఇవన్నీ న్యూస్ బేస్డ్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ఫ్రమ్ నవంబర్ బట్స్ అది న్యూస్ ఏమొస్తే దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. దిస్ ఆల్ అబౌట్ రేప్ మార్కెట్ సంబంధించింది. మీరు వాచ్ చేస్తారు లేకపోతే మళ్ళీ చెప్తున్నాను, 2 to 685 వాచ్ చేయండి. దాని పైన ఉంటే పైకి వెళ్ళిపోద్ది, దాని కింద ఉంటే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ టు us ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ us. మీరు మా లైవ్ బై సైడ్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అంటే వినియోగం చేసుకోండి, తప్పకుండా రన్ చేసుకోండి. థ్యాంక్ యూ.